మౌన పోరాటం. ఏయ్ ఆగు. నీకసలు బుద్ధుందా? ఎందుకెళ్ళావే బయటికి? తెలిసి ఎందుకు అడుగుతావు? నేను మా అమ్మని చూడ్డానికి వెళ్ళాను. ఆహాహాహా, ఎంత గొప్పగా చెప్తున్నావే. ఓ క్రిమినల్ని కలవడానికి నీకు సిగ్గులేదు? నోటికొచ్చినట్టు మాట్లాడకు మమ్మీ. జైల్లో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ కాదు, బయట ఉన్న వాళ్ళంతా మహాత్ములు కాదు. అమ్మ ఎంత గొప్ప మనిషో నాకు తెలుసు. అమ్మని వేలెత్తి చూపే అర్హత నీకు లేదు. చిత్ర, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. హద్దు మీరు మాట్లాడుతున్నావు. హద్దు మీరు మాట్లాడుతుంది నేను కాదు డాడీ, మీ ఆవిడ గారే. చిత్ర, అరవకమ్మా. పోటీ పెడితే నేను నీకంటే పెద్దగా అరవగలను. చిన్నపిల్లవి, నీకు లోకజ్ఞానం తక్కువ. సమాజం దృష్టిలో ఇప్పుడు దుర్గ నేరస్తురాలు. నువ్వు పోలీస్ స్టేషన్లకి జైళ్లకి తిరిగితే జనం నిన్ను కూడా తప్పుగా చూస్తారు. ఒకరి సర్టిఫికెట్లు నాకు అవసరం లేదు డాడీ. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను. ఏం చేయాలనుకుంటానో అదే చేస్తాను. అమ్మని పట్టుకొని నువ్వు నేరస్తురాలు అనడం తప్పు. ప్రస్తుతం అమ్మ నిందితురాలు మాత్రమే. కోర్టు సాక్ష్యాధారులను పరిశీలించి శిక్ష వేస్తేనే ఎవరినైనా సరే నేరస్తులు అంటారు. అమ్మ విషయంలో నువ్వే జడ్జిలా తీర్పిచ్చేయకు. చూడు చిత్ర, దుర్గ విషయంలో నువ్వేదో పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. నువ్వు అనుకున్నదేదీ జరగదు. కలలు కని నీ ఎనర్జీని అనవసరంగా వేస్ట్ చేసుకోకు. నువ్వు అమ్మలా భావిస్తున్న మహారాజా శ్రీ దుర్గ గారి చరిత్ర ఇంకో వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. ఢిల్లీ లాయర్ల కథనం ప్రకారం సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. మేడం గారికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఆవిడిక జీవితాంతం సెంట్రల్ జైల్లో చిప్పకుడు తినాల్సిందే. దుర్గ ఎన్ని కోట్లు దోచుకుందంటే దాని వెనుక ఎన్ని మర్డర్లు చేసుంటుందో ఈజీగా అంచనా వేయొచ్చు. డబ్బు కోసం మర్డర్లు చేసే మనస్తత్వం నీది డాడీ. అమ్మ పేదల కోసం ప్రాణమిచ్చే మనిషి. ఒకే ఒక్క మాట చెప్తాను డాడీ, మనుషుల విషయంలో మమతల విషయంలో నువ్వు క్రూరంగా ఉండొచ్చు, కానీ అమ్మ త్యాగమూర్తి. బంధాల కోసం దేన్నైనా వదులుకోగలదు. అతి త్వరలోనే అమ్మ నిర్దోషిగా బయటికొస్తుంది. ఇదేంటే ఇలా తయారైంది? చిచ్చి, అసలు ఇది నిజంగా ఇది నీ కడుపులోనే పెరిగిందని డౌట్ గా ఉంది. పిల్లల విషయంలో మన కర్మెంతే. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు బావా. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. జరుగుతున్న సంఘటనల్ని తలుచుకుంటుంటే పిచ్చెక్కిపోతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా అనిపిస్తుంది మయూరి. లేకపోతే అమ్మేంటి 100 కోట్లు దోచుకున్న క్రిమినల్స్ తో లింకులుండడం ఏంటి? అవును బావా, నా డౌట్ కూడా అదే. ముఠా సభ్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. మరి అత్తయ్యను ఒక్కదాన్ని అరెస్ట్ చేయడం ఏంటి? దుర్గా మీద ప్రేమ ఎక్కువై మీకు అలా అనిపిస్తుంది, కానీ ఆవిడ్ని ఎవ్వరూ అన్యాయంగా అరెస్ట్ చేయలేదు. దొరికినంత కాలం దర్జాగా పెద్ద మనిషిలా చలామణి అయింది. చేసిన తప్పులు బయటపడ్డాక ఊచలు లెక్క పెట్టక తప్పుతుందా?
వెళ్ళి వాళ్ళ వాళ్ళ అంతు చూద్దాం, చూద్దాం. పదండి. ఈ రోజు వాళ్ళ సంగతి చూడాల్సిందే. బావా బయట రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, బయటికి రాకండి. రే లక్కీగా తలుపులు తెరిసే ఉన్నారా? పదండి లోపలికి వెళ్దాం. ఏయ్, ఎవరు మీరు? నువ్వెవడ్రా? పక్క తప్పుకో. ఏంటి మీ దౌర్జన్యం? లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? మా దగ్గర పర్మిషన్ తీసుకుని దుర్గా మేడం డబ్బు తీసుకుందా మేడం? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కండి. మా అమ్మ ఎవరి సొమ్ము దోచుకోలేదు, ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారా? కోట్లు కోట్లు దోచుకుంది కాక తల్లిని ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి. రే మన పరికారంతో పదండి, వీటితో మాట్లాడి మనకి. ఆగండి, ఏంటి మీ దౌర్జన్యం? మర్యాదగా బయటికి వెళ్ళండి. మీకేంటమ్మా మర్యాద ఇచ్చేది? అసలు ఎందుకు వచ్చారు మీరంతా? దుర్గా గారు దోచుకున్న డబ్బంతా మాది. గవర్నమెంట్ మా కోసం ఖర్చు పెట్టమని ఇచ్చిన డబ్బులు దుర్గా గారు కొట్టేశారు. మా నోటి దగ్గర కూడు లాక్కుని కోట్లు కూడా పెట్టింది. ఈ ఇంట్లో ఉన్న సామాన్లు డబ్బులు మావే. వీళ్ళతో మాట్లాడరా, వచ్చే పని చూద్దాం, పదండి. పదండి. ఏయ్, ఏయ్, ఆగండి, ఏయ్, ఆగండి, ఆగండి. ఏయ్, ఏం నువ్వు చేస్తున్న పని? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చెక్కింది బాగా కాదురా, మీ అమ్మకి. మీ అమ్మకు డబ్బు పిచ్చి పట్టుబట్టే దొంగతనాలకు తెగబడింది. పాపం పట్టి జైలుకి పోయింది. ఏయ్ మర్యాదగా అదే కడపెట్టి బయటకు వెళ్ళు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీకు దిక్కున చోటు చెప్పుకో. ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ ఇక్కడే పాతేస్తాం. అయ్యో, ఏంటి మయూరి ఇదంతా జరుగుతుంది? చూస్తుంటే ఎవరో పగబట్టి చేస్తున్నారనిపిస్తుంది. లేకపోతే ఇంతమంది జనం ఒక్కసారిగా మన ఇంటి మీదకి దాడి చేయడం ఏంటి? సామాన్లు పట్టుకుపోవడం ఏంటి? మా మీద పగ ఎవరికుంటుంది, ఎందుకుంటుంది? ఇదంతా అబద్ధాల్ని నిజాలుగా నమ్మే జనం మూర్ఖత్వం. మా అమ్మ అరెస్ట్ కాకపోతే మాకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. అసలు మాకీ సమస్యలన్నీ రావడానికి కారణం ఆ ద్వారకానే. వాడి వల్లే ఈ గతి పట్టింది. బావ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. మీరు తలుపులు వేసుకోండి, ఎవ్వరొచ్చినా తలుపులు తీయకండి. కళ్యాణి, సార్, ఈ పూట దుర్గా గారి హెల్త్ కండిషన్ చెకప్ చేయడానికి మన డాక్టర్ వస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది సార్. డాక్టర్ గారు కనుక నెగటివ్ రిపోర్ట్ ఇస్తే కోర్టులో మనకి ఇబ్బంది అవుతుంది. డాక్టర్ గారిని నేను మేనేజ్ చేస్తాను సార్, ఇది మనకు మామూలే కదా. గుడ్. ముందు ఆవిడ శరీరం మీద గాయాలు కనబడకుండా క్లీన్ చేయండి, ఓకేనా? అలాగే సార్. నీకు మనసు అనేది ఉందా? నువ్వు మనిషివేనా? నిన్ను కొడుకుగా భావించినందుకు మా అమ్మకు ఈ గతి పట్టిస్తావా? నిన్ను చంపిన తప్పులేదురా. మా సార్ మీద చేసేసుకుంటారా? నీకెంత ధైర్యంగా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద దౌర్జన్యం చేయడం ఎంత పెద్ద క్రైమ్ నీకు తెలుసా?
3 ఏళ్ల పాటు బయటకు రావురా. రారా లోపలికి, నీ పని చెప్తాను. చారి గారు అతను వదిలేయండి. ఏంటి సార్ వదిలేసేది? ఇప్పుడు మీ మీద చేస్తున్నాడు. కన్న తల్లి అరెస్ట్ అయిన బాధలో ఉన్నాడు. తన పొజిషన్లో ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు. వదిలేయండి. సార్ పోలీస్ మీద చేసుకున్నామని ఇలా వదిలేస్తే సార్. మీరు చెప్పింది కరెక్టే, కానీ దాన్ని లోపలేస్తే వీళ్ళింట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. అది నాకు కూడా బాధే. ఇప్పుడు మాత్రం మేము సుఖపడుతున్నాం అనుకుంటున్నావా? అమాయకురాలైన మా అమ్మను అన్యాయంగా అరెస్ట్ చేశావు. లేనిపోని నేరాలు మోపావు. మా ఇంటి పరువు ప్రతిష్టల్ని బజార్కి ఇచ్చేశావు. అసలు ఈ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? కాలనీ జనమంతా మా ఇంటి మీద పడి చేతికి అందింది దోచుకుపోయాడు. దీనంతటికీ కారణం నువ్వే. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగలు ఇట్లాగే మాట్లాడతారు. 100 కోట్లు దోచుకున్న మీ అమ్మ అమాయకురాలే. ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేసిన నువ్వు అమాయకుడివే. నేను మా అమ్మకి చెప్పకుండా డబ్బు దోచుకోవడం అది మా కుటుంబ వ్యవహారం. అది మా పర్సనల్ మ్యాటర్. దాంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మా అమ్మ మీద లేనిపోని ఆరోపణలు చేసి అరెస్ట్ చేశావు. ఆవిడ్ని అందరి ముందు దోషిగా నిలబెట్టావు. నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు. ఇంత దారుణమైన పని చేసిన నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. ఎప్పటికైనా నువ్వు ఫలితం అనుభవించి తీరాల్సిందే. ఏ మిస్టర్, పోలీసుల ముందే రౌడీజం చేస్తున్నావా? మీ అమ్మనే కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చావు. నువ్వు మాకు ఒక లెక్క కాదు. ఏదో సార్ చెప్పారని ఊరుకుంటున్నా గానీ చేత కాక చేతులు కట్టుకుని కూర్చున్నావనుకోకు. స్టేషన్ దగ్గరకు వచ్చినందుకు జులుం చూపిస్తున్నారా? మేము ఎవ్వరి మీద అనవసరంగా చేసుకోం. అవసరం లేని చోట అధికారం చూపించాం. నువ్వు లేనిపోని ఆవేశంతో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నావు. అలా క్రియేట్ చేసి మా అమ్మని అరెస్ట్ చేసింది నువ్వు. మా దగ్గర ఆధారాలున్నాయి. అదంతా కుట్ర. ఏది నిజమో ఏది కుట్రో రేపు కోర్టులనే తేలుతుంది. అనవసరమైన వాదనలతో మా టైం వేస్ట్ చేయకు. ఇంకా బయలుదేరు. ఏయ్ ద్వారకా, నా బాధ నీకు టైం వేస్ట్ వ్యవహారంలా కనిపిస్తుందా? చూస్తా, నీ సంగతేంటో తేలుస్తా. ఏంటి సార్ అతన్ని అలా వదిలేశారు? ఎంత కాదన్నా వాడు నా తమ్ముడు చారి గారు. ఈవిడకు బీపీ, షుగర్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఒంటి మీద దెబ్బలు బాగా తగలడం వల్ల అక్కడక్కడ రక్తం గడ్డకట్టింది. బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు. షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్,
మీరు పెట్టిన టార్చర్కి నా ఆరోగ్యం బాగా పాడవుతుందని ఆశపడ్డట్టున్నారు. మీ ఆశ నిరాశ అయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. మీరడిగిన ప్రశ్నలకు కొట్టిన దెబ్బలకు వేరే వాళ్లకైతే బీపీ పెరుగుతుందేమో. ఈ దుర్గకేమీ కాదు. దుర్గ మాటల్లో చేతల్లోనే కాదు, నరనరాల్లోనూ న్యాయం ఉంటుంది. డాక్టర్, ఏంటి దుర్గా గారు? ఎందుకైనా మంచిది వీళ్ళందరికీ కూడా ఒకసారి హెల్త్ చెకప్ చేయండి. 2 రోజుల నుంచి నన్ను డీల్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఖచ్చితంగా బీపీ పెరుగుంటుంది. ఎగతాళి చేస్తున్నారా? మీరు చెప్పింది నిజమేనండి. ఇన్స్పెక్టర్ గారికి బీపీ పెరిగినట్టే ఉంది. ఎంత పెరిగిందనేది చెక్ చేస్తే గానీ తెలీదు. మా హెల్త్ ప్రాబ్లం మేము చూసుకుంటాం, మీరు బయలుదేరండి డాక్టర్. మురారి, మురారి, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు నువ్వు? మీరు రోడ్డు మీదకు వెళ్తే జనం కోడిగుడ్డుతో కొట్టడం ఏంటి? దుర్గం చూడ్డానికి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్ నిన్ను అవమానించడం ఏంటి? అయ్యో దేవుడా, ఏంట్రా ఇది? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, అసలు నీ రేంజ్ ఏంటి? ఎవరు బిడ్డవరా నువ్వు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ కొడుకువి. నీకి దిక్కుమాల గతి పట్టడమేంట్రా? నిన్నగాక మొన్నొచ్చాడా ద్వారక? అసలు ఎవడ్రా వాడు? పోలీస్ స్టేషన్లో అందరి ముందు నిన్ను అవమానిస్తూ మాట్లాడతాడా? నీకే వార్నింగ్ ఇస్తాడా? ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్కి ఇంత అహంకారమా? మీ నాన్న తలుచుకుంటే వాణ్ణి నీళ్లు లేని ఎడారికి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. అసలు నీ ముందు నిలబడ్డానికి అర్హత లేదురా వాడికి. దుర్గా అరెస్ట్ అయి 4 రోజులు కాలేదు, అప్పుడే ఇలా చిక్కిపోయావేంట్రా? నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. మీ నాన్న నీ ముఖం చూడలేక అయ్యో నా కొడుకు పరిస్థితి ఇలా అయిపోయిందేంటంటూ 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇంట్లో కూర్చున్నారా? ఆయన బాధ చూడలేకే నేనిలా వచ్చాను. నువ్వొచ్చే మురారి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండొద్దు. ఈ ఇంటితో నీకు సంబంధం వద్దు మురారి. ఆ ఇంట్లో అడుగు పెడితే నువ్వు మహారాజువి. నీకోసం 1 కోటి రూపాయల కారు బయట రెడీగా ఉందిరా. అదిరా నీ రేంజ్. ఆపు, ఆపై మాట్లాడింది చాలు. ఆపై తట్టుకోలేకపోతున్నాం. వచ్చి రాగానే ఎందుకింత ఓవర్ యాక్షన్ నీకు? నువ్వెన్ని డ్రామాలాడినా నేను మీ ఇంటికి రావడం జరగదు. మర్యాదగా ఇక బయలుదేరు. ఏంట్రా నువ్వు? ఎంత చెప్పినా వినవు, ఎంత ప్రేమ చూపిస్తున్నా అర్థం చేసుకోవు. ఏం మాయ చేస్తుందిరా దుర్గా? నీకేం చేసిందిరా మహాతల్లి? మీ వరుస నాకే నచ్చలేదు సువర్ణ గారు. అసలు మా అత్తయ్య లేని టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏవో మాయ మాటలు చెప్పి మా బావని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మా బావ రాడు. మా బావ మీ మాట వింటే
ఇక మా అత్తయ్య పెంపకానికి అర్థమే ఉంటుంది. ఏ మయూరి, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. మీరంతా కలిసి నా బిడ్డని పాడు చేశారు. జై మురారి, నా మాట వినరా? అవునన్నా కాదన్నా నువ్వు కోటీశ్వరుడివి. అమ్మగా అడుగుతున్నాను, మన ఇంటికి రారా, పోదాం. రారా. నిన్ను రాజాలా చూసుకుంటాను, రారా. అమ్మగా అడుగుతున్నావా? ఎవరికి నువ్వమ్మా? నన్ను కన్నావా? 9 నెలలు కడుపులో మోసావా? లేకపోతే రక్తం పంచిచ్చావా? లాలించావా, పాలించావా, పెంచి పోషించావా? ఎలా అవుతావు నువ్వు నాకమ్మా? అసలు ఏ అధికారంతో నువ్వు అమ్మ అంటున్నావు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, కల్లో కూడా అలా అనుకోకు. దుర్గమ్మే నాకు అమ్మ. భోజనం చేయండి మేడం. నాకొద్దు. ఇంతకుముందు మీ మీద 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరు నా కన్న కొడుకుని తలుచుకొని అవి తట్టుకున్నాను అని చెప్పారు కదా, అది నిజమేనా? నిజంగా ఆ ప్రేమ నిజమైతే మీరీ భోజనం తినాలి.